హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసిందిరా ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటే తప్పేంట్లే. జూలీ కూడా అదేంద్రా, ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వు ఎందుకు చేసుకోకూడదని. త్వరగా వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది, అటు చూడు. చూసావమ్మా, నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థాంక్యూ అండి. ఇంకెందుకు బాబు లేటు, కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే, జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అయిపోయింది. అబ్బా, జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి. పదా. లేటుగా రావటం ఇప్పుడేమో హడావుడి. రా, క్యాండిల్ వెలిగించు. కమా. ఆ ముఖ్యమైన విఐపి ఈవిడేనా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ అశోక్. హ్యాపీ బర్త్డే టు యు. త్వరగా కట్ చేయి. ఏంటి నందిని, come on. Hey, here, have a piece. అశోక్, పద అక్కడికి. ఓ, వీళ్ళు కూడా వచ్చేసారా? Come on. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ. సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం. లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది? సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా. అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం. నో నో నో, నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో, మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను. అయ్యయ్యో, నేనొకదాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలేంటో అడగలేదు. నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసిపడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది. నిశ్చితార్థంతోనే ఆపేద్దాం.
జూలీ 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 ప్రియమైన అశోక్. ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకేం అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్విలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద. ఏమ్మా, నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా, అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా? బొత్తిగా వీడియో షాప్ ఆడే దొరికాడా? ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే? పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం. తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట, అతనికి ఇంతకు ముందే పెళ్లయిపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే. నీ చెల్లెలు అశోక్నే ప్రేమించిందిట, పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం?